ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఊర్లో ఆదిల్ అనేటోడు ఒక హిందువు లెక్క నటించి ఆ పిల్లని మోసం చేసుడే కాకుండా పెళ్లి చేసుకొని పోయి కన్వర్జన్ చేసి వాళ్ళ అన్నదమ్ములతోను కూడా లైంగిక వేధింపులు చేసిండు ఈ అమన్ అలియాస్ ఆదిల్. ఇంత జరుగుతున్నా మన యువకులు అప్రమత్తమవుతున్నారా అని అంటే అప్రమత్తం అవుతలేరు. ప్రతి యువకులకు ఒక చిన్న సందేశం ఇద్దామని అనుకుంటున్న చిత్రగుప్తికి, లవ్ జిహాద్ అనేది మనమే కొట్లాడాలి. ఎస్, మీరే కొట్లాడాలి, మీ తల్లిదండ్రులు కూడా కాదు. దోస్తానా మెల్లగా అబ్దుల్ మేరా అబ్దుల్ వైసా నహీ హే అనేదాకా పోయే కంటే ముందు, అది ఆ సంకల్ప బలం మీద గట్టిగా అయ్యే కంటే ముందు, మీ ప్రేమ చిగురించే కంటే ముందు ఆంతోని గాయత్రి మంత్రం చదివిపియండ్రి, హనుమాన్ చాలీసా చదివిపియండ్రి. ఇట్లా పేరు మార్పుకొని వస్తారు చూడు. ఒకసారో రెండుసార్లు వారానికి టెంపుల్ పోనీకి ప్రయత్నం చేయండి. ఎస్పెషలీ శుక్రవారం రోజు అని మందిరాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాడు వస్తాడా రాడా ఆడనే బయట పడుతుంది. ఒకడు ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న ఊర్లో ఆదిల్ అనేటోడు అమన్ అనే పేరు మార్చుకొని ఒక యువతిని నిన్ను జంతువును నరికినట్టు నరుకుతానంటాడు. ఎస్, ఇట్లనే మాట్లాడింటాడు. నేను ఆడ పెట్టిన ఓపీ ఇండియాలో వచ్చిన కథనం తీసుకొని వచ్చి మేము ముంగట పెట్టిన. నిన్ను నేను ఒక జంతువు లెక్క నరుకుతానని అంటాడు. లవ్ జిహాద్, ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లవ్ జిహాద్. వాడు ఒక హిందువు లెక్క నటించి ఆ పిల్లని మోసం చేసుడే కాకుండా పెళ్లి చేసుకొని పోయి కన్వర్జన్ చేసి తర్వాత వాళ్ళ అన్నదమ్ములతోను కూడా లైంగిక వేధింపులు చేసిండు ఈ అమన్ అలియాస్ ఆదిల్. మేరా అబ్దుల్ వైసా నైతా, మీరు ఆలోచించుండ్రి. నేను ఆ యువతులకు చెప్తున్నా, మేరా అబ్దుల్ వైసా నైతా. ఈ కళ్ళకు కంతలు కట్టుకొని పనిచేస్తారు చూడు, ఇగో గాళ్ళకు గిట్లనే జరుగుతాయి. అఫ్ కోర్స్ మోసపోవడం అనేది మానవ సహజమా గిరీష్? ఎట్లా మనం ఇవన్నిటిని ఎట్లా అరికడదాం? చట్టాలు గట్టికొచ్చినాయి. పోయి బుల్డోజర్ బాబా ఉపయోగి, దేశ్ కా ఉపయోగి మన యోగి హయాంలో కూడా ఇది జరుగుతున్నది కదా. మనం ఇంకెవరి మీద నమ్మకం పెట్టుకుందాం? ప్రతిసారి ఒక మనకు కల్కి అవతారం రూపంలో కృష్ణుడు వస్తాడని, సుదర్శన చక్రం దారం చేస్తాడని, పాండవులకు దిశానిర్దేశం చేసినట్టు మనకు కూడా చేస్తాడని చెప్పి అని నువ్వు బతుకుతున్నన్ని రోజులు నీకెవ్వరు సహాయం చేయరు. బికాస్ పోరాట శక్తి ఉన్న పాండవులకే ఆ పరంధాముడు సపోర్ట్ చేసిండు, కానీ ధర్మం వైపు ఉన్న ఆ పాండవులకే ఆ పరంధాముడు సపోర్ట్ చేసిండు. కానీ పోరాట శక్తి లేకుండా నేను ఇట్లనే కూర్చుంటా, నాకు సుదర్శన చక్రధారుడు శ్రీకృష్ణుడు రావాలన్న జీవితం మార్చాలని అంటే మాత్రం ఎవ్వడు మార్చాడు. సంకల్ప బలం గట్టిగా ఉన్నోళ్ళతోనే ఆ భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నానంటే ఇలా లవ్ జిహాద్ ఒక పెద్ద టాపిక్. వెస్ట్ బెంగాల్లో కూడా ఇది జబర్దస్త్గా నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో కూడా ముందు వెనకటికి జబర్దస్త్గా నడిచింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నది. మన హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా ఇది ఇగ్నోర్ చేసేటట్టు లేదు. దేశంలో ఏ కోనా తీసుకునేటట్టు లేదు. దీని మీద కేరళలోనైతే కేరళ స్టోరీ, కేరళ ఫైల్స్ అని చెప్పి సినిమాలు కూడా తీసి. ఇంత జరుగుతున్నా మన యువకులు అప్రమత్తం అవుతున్నారా అని అంటే అప్రమత్తం అవుతలేరు. ఎందుకు అవుతలేరు అని అంటే ఈ టాపిక్ మన కుటుంబాలలో మనం డిస్కస్ చేస్తామా? మన పిల్లలను మనం కూర్చోబెట్టుకొని బెటా ఇగో గిట్ల ఉంటుంది, ఓ గిట్ల వస్తారు. సాధువు రూపంలో రావణుడు వచ్చి సీతను ఎత్తుకపోయినట్టు ఈ నా కొడుకులు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళు ప్రయోజకులు కానికే పుట్టరు, పాపం చేయనికే పుడతారు ఈ నా కొడుకులు కొంతమంది ఉంటారు అని చెప్పి మన పిల్లలకు మనం ఏమైనా నేర్పుతున్నామా? నేను ఇలా ప్రతి తల్లిదండ్రికి, ప్రతి యువకులకు ఒక చిన్న సందేశం ఇద్దామని అనుకుంటున్న చిత్రగుప్తికి, లవ్ జిహాద్ అనేది మనమే కొట్లాడాలి. ఎస్, మీరే కొట్లాడాలి, మీ తల్లిదండ్రులు కూడా కాదు. మీరే అప్రమత్తంగా ఉండాలి. ఎట్లుండాలి అని అంటే, మీకు ఎవరన్నా మీకు దోస్తులు అవుతారొచ్చు. దోస్తానా మెల్లగా అబ్దుల్ మేరా అబ్దుల్ వైసా నహీ హే అనేదాకా పోయే కంటే ముందు, అది ఆ సంకల్ప బలం మీద గట్టిగా అయ్యే కంటే ముందు, మీ ప్రేమ చిగురించే కంటే ముందు ఆంతోని గాయత్రి మంత్రం చదివిపియండ్రి, హనుమాన్ చాలీసా చదివిపియండ్రి. ఇట్లా పేరు మార్పుకొని వస్తారు చూడు, వాళ్ళకు ఆడు చదువుతాడా చూద్దాం, ఆడు హనుమాన్ చాలీసా రిసైట్ చేయగలుగుతాడా చూద్దాం. అప్పుడే తెలిసిపోతుంది ఫస్ట్లా ఈడు మనోడా లేకపోతే వేరోడా. ఒకసారో రెండుసార్లు వారానికి టెంపుల్ పోనీకి ప్రయత్నం చేయండి. ఎస్పెషలీ శుక్రవారం రోజు అని మందిరాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాడు వస్తాడా రాడా ఆడనే బయట పడుతుంది. రామాయణ మహాభారత స్టోరీలు డిస్కస్ చేయండి. అందులో ఉన్న క్యారెక్టర్ల గొప్పతనం గురించి, విలన్ల గురించి డిస్కస్ చేయండి. ఆడి మీద ఆ క్యారెక్టర్ల మీద వాడికి ఉన్న అభిప్రాయం ఏందో చెప్పుమనండ్రి. ఆ సారాంశంలా మీకు సందేశం దొరుకుతుంది. ఈ 3 పాయింట్లు చక్కగా చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. దాంతోపాటు
ఒక నిమిషం అన్న. దాంతోపాటు ఎప్పుడన్నా మీ ఇంట్లో పూజ చేసినప్పుడు చిన్న ప్రసాదం తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టుండ్రి, ఆయన చేతిలో పెట్టి ఆయన తిననీకే ప్రయత్నం చేయండి. ఆని ముంగట ఇది జట్కా కూర చికెన్ వండినా, నా చేతులతో వండినా, ప్రేమతో వండినా, నన్ను ప్రేమించినోడివి, నేను వండింది తినవా అని చెప్పి తినుమని బలవంతం చేయండి. అప్పుడు చదివేటప్పుడు ఒకసారి మన శ్రీకృష్ణుడిని పరంధాముని కేశవాయ మాధవాయ అని చెప్పి మనం అంటాం కదా, ఆ మాటలు మాట్లాడి ఆ ప్రసాదం పెట్టనీకి ప్రయత్నం చేయండి. ఆయనకే ఆయనకు అర్థమవుతుంది. రంజాన్ మహినాల వచ్చినప్పుడు వాడికి కొంచెం అన్నం పెట్టనీకే చూడుండ్రి, బన్నో బర్గరో ఇయ్యనీకే ప్రయత్నం చేయండి. ఆడనే మీకు సగం తెలిసిపోతుంది. మనం అప్రమత్తం ఎంతవరకు ఉన్నామనేది తెలుస్తుంది. నాన్ వెజిటేరియన్ ఫుడ్ హలాల్ మీటు కాకుండా జట్కా మీటు ఇయ్యనీకే ప్రయత్నం చేయండి. ఆడికి మీ ఫిబ్రవరి 14th వచ్చినప్పుడు మీకు సెలబ్రేషన్లు చేసుకోవాలని అనిపిస్తుంది కదా, ఆనాడు ఒక గ్రీటింగ్ ఇచ్చే బదులానికి ఒక రుద్రాక్షాన్ని మెడలో కట్టుండ్రి. ఆడ కట్టుకుంటాడా లేదా ఆడు చూద్దాం. ఆయనకి రుద్రాక్ష కట్టుర్రి, లేకపోతే ఆయనకి ఒక తిలకం పెట్టుండ్రి, హర హర మహాదేవ అని చెప్పి ఆ నోట్ల ఒకసారి మాట అనిపిరి, లేకపోతే జై శ్రీకృష్ణ అని చెప్పి మాట్లాడిపియండ్రి. మన ఇద్దరు జోడి రాధాకృష్ణుల జోడి అని చెప్పి ఒక కృష్ణుడి గుడికి తీసుకుపోయి ఆయనకి దర్శనం చేపి ప్రయత్నం చేయండి. మొత్తం బట్టబయలు అవుతుంది ఈడు ఎవడు, ఈయన కథ ఏంది అని. నేను ఒక 7-8 సూత్రాలు చెప్పిన. గాయత్రి మంత్రం, హనుమాన్ చాలీస, రామాయణ మహాభారత క్యారెక్టర్లు, దాని తర్వాత మన హలాల్ ఫుడ్ కాకుండా జట్కా ఫుడ్ అని చెప్పుండ్రి. దాని తర్వాత మన ప్రసాదం ఇయ్యండ్రి. మీకు వానితో కలిసి తిరగాలన్నా, వాడు మీ ప్రేమ గట్టిగా ఉండాలన్నా అడ్డమైన గ్రీటింగ్లు గులాబీ పువ్వులు ఇచ్చుకునే బదులు రుద్రాక్షలు ఇచ్చుకోండ్రి. హర హర మహాదేవ స్లోగన్లు అంతోని చదివిపియండ్రి. ఈడ మొత్తం బయట బయలవుతుంది. మన ఇల్లు చక్కగా ఉంటుంది, మన ఇల్లు చక్కగా ఉంటుంది. అప్పుడు ఈ లవ్, ఈ ఎక్సెట్రా వాట్ ఎవర్ మనం మాట్లాడతాం కదా, ఈ ఫాల్తూ ముచ్చట్లు ఇవన్నిటికీ చెక్ అవుతుంది. మనకు మనం శ్రీరామ రక్షలాగా ఉండాలి. మనకు మనమే కవచ కుండలాలు తయారు చేసుకోవాలి. మనకు మనమే ఒక గొప్ప చరిత్ర సృష్టించుకోవాలి. ప్రతి ఆత్మ ఒక సైనికుడు లెక్క పోవాలి. ప్రతి సంకల్ప బలం మన సనాతన సందేశాన్ని విరజలేటట్టు ఉండాలి. ఇది మన ఆలోచన కావాలా, ఇది మన ఆచరణ కావాలా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిదండ్రులకు చెప్తున్నా, తల్లిదండ్రులు కాబోతున్నా ఆ దంపతులకు చెప్తున్నా, తాత నానమ్మలకు చెప్తున్నా, బాబాయ్ పెదనాన్నలకు చెప్తున్నా, పేరున ఊరున సనాతన సంతానానికి చెప్తున్నా, అప్రమత్తంగా అండ్రి. ఈ సందేశం మేము చెప్పింది రాంగ్ అయితే మమ్మల్ని ఉత్కారేయండి. కాకపోతే వీళ్ళు ఏడుదాకుంటారనంటే ఆడు చదువుతాడు, ఆడు చేస్తాడు. బట్ ఈ 8 సూత్రాలల్లో వాడు ఏడనో ఒక దగ్గర దొరుకుతాడు. దొరికినప్పుడు చెడు కూడా ఆడుకుంటారని చెప్పి కూడా నాకు తెలుసు. దీని మీద కొంచెం చిన్నగా మాట్లాడతా అని చెప్పి మా వంశన్న కూడా అంటున్నాడు. వంశన్న జర చిన్నగా చిట్టాలు నడుస్తున్నాయి. నమస్తే. అంటే చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం చెప్పాలనిపించింది. ప్రధానంగా ఒక తేడా సమస్య ఏంటంటే హిందువులకి సనాతన ధర్మం గురించి ఎక్కువ తెలియదు. ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అనుకుంటాము, ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి ఇంకా తక్కువ తెలుస్తుంది. ప్రధానంగా సనాతన ధర్మం ఎట్లా పుట్టింది? భారతదేశము చాలా సంపన్నమైన దేశము, సమృద్ధి గల దేశము, నదులు ఉన్నాయి, మనకున్నంత పంటలు కానీ వనరులు కానీ సమృద్ధి ఎక్కడ ప్రపంచంలో లేదు. ఆ సమయంలో ఆ సమృద్ధిలో నుంచి సనాతన ధర్మం పుట్టింది. మనము సమృద్ధిలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు చేయము, మంచి ఆలోచనలు చేస్తాము. మంచి ఆలోచనలతో ఉన్న మనము ఇంకా తేలికగా మనం వాళ్ళకి టార్గెట్ అయిపోతున్నాం. నేను ముస్లింలు అందరు చెడ్డోళ్ళని అనట్లేదు, కానీ మంచోడు చెడ్డోడు ఎట్లా తెలవాలి? మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది మనకి? ఓకే, ఫ్రెండ్షిప్ వరకు సంతోషం మెయింటైన్ చేద్దాం. నేను కూడా చాలా ముస్లిమ్స్ మధ్యలోనే పెరిగిన చిన్నప్పుడు చాలా మంచి వ్యక్తులను చూసినా అన్నీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవడు ఎట్లా అంటాడో తెలియదు, మన ఇంట్లోనే నమ్మే పరిస్థితి లేదు. మనకి ఏం అవసరం? ఎవరో ఊరు పేరు తెలియని వ్యక్తిని పోయి వాళ్ళని నమ్మి పోయి తర్వాత ఇబ్బందులు పడడం ఎందుకు? ఎంతమంది చూస్తున్నాం మనం ఇబ్బందులు పడేది. ఎంత చెప్పినా హిందూ యువతల్లో మార్పు రావట్లేదు. ఎట్లా తేవాలి? అండ్ ఇస్లాం అనే మతము ఎట్లా పుట్టింది అనేది మనకు తెలియదు యువతకి. అది యుద్ధ నేపథ్యంలో పుట్టింది. అది దాని పుట్టుకనే యుద్ధము, దాని కాన్సెప్టే యుద్ధం. అల్ తకియా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే జిహాద్ చేస్తున్నప్పుడు ఏదైనా చేయొచ్చు, ఏది చేసినా తప్పలేదు. అంటే ఏదైనా చేస్తారు ఇక. అందుకని ఎన్నో అండ్ అది వాళ్ళకి డ్యూటీ. అది బలంగా నమ్మిన మద్రసాలో చదువుకొని వస్తాడు. ఒక ఆయన తుఫైల్ అహ్మద్ అని ఉండే ఫేమస్ పర్సనాలిటీ, మోదీ గారు కూడా ఆయన మెచ్చుకునేది. 5-6 ఏళ్ళు మంచుకున్నాడు.
అసలు చాలా వర్క్ చేసిండు, చాలా మొత్తం ఎక్స్పోజ్ చేసిండు. ఆయన ఓల్డ్ సిటీ తీసుకుపోయి చూపించేదాకా పాకిస్తాన్లో ప్రింట్ అయ్యే బుక్లు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అమ్ముతారని తెలియదు నాకు. మీకు చాలామంది 99% జనాలకు తెలియదు. హైదరాబాద్ నడిబొడ్డున పుస్తకాల షాప్లో బాజాప్తా పాకిస్తాన్లో ప్రింట్ అయిన పుస్తకాలు అమ్ముతున్నారు. జిహాద్ని గ్లోరిఫై చేసే పుస్తకాలు అమ్ముతున్నారు. పిల్లల ఆడుకోవాల్సిన ఈ కార్టూన్స్ కూడా అన్ని అరబ్వి, అన్ని జిహాద్ రిలేటెడ్ బుక్స్ అమ్ముతున్నారు. బాగా బుక్స్ అమ్ముతున్నారు. సో దానివల్ల ప్రధానంగా ముస్లింలే నష్టపోతున్నారు. రిగ్రెసివ్ థింకింగ్ ఎందుకు? మనం పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోవాలి. అంటే భవిష్యత్ వైపు ఆలోచన చేయాలి తప్ప ఎప్పుడో 1400 సంవత్సరాలు జరిగింది ఏం చేస్తుందని జరిగింది అయిపోయింది. ఇప్పుడు మహాభారతంలో కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి, అవన్నీ నేర్చుకొని చెడిపోతున్నాం. మనం పాండవులని మంచిని తీసుకుంటున్నాం తప్ప మనం చెడుని తీసుకోవట్లేదు. మనం కౌరవులలో కూడా మంచి తీసుకుంటాం, చెడు ఎవరు చేస్తే ప్రతి క్యారెక్టర్ని మనకు మంచి చెడు చేస్తాం. సో దీన్ని ఆ నేపథ్యం అర్థం చేసుకోవాలి. సమృద్ధిలో పుట్టిన సనాతన ధర్మంకి యుద్ధంలో పుట్టిన మతాలకి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసంని అర్థం చేసుకోకపోతే నష్టపోతాం. థ్యాంక్ యూ వంశన, థ్యాంక్ యూ. మళ్ళా మీ టాపిక్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను. వంశన్న చెప్పినా కూడా సందేశం నాకు తెలిసి అది మంచి మనకు ఒక స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నా. అసలు పుట్టుకెట్లా ఆయన చెప్పిన దానికి ఒక చిన్న ఇది కూడా ఇస్తున్నా. ఇప్పుడు బ్రిటిషర్లు వచ్చి మన మీద దండయాత్ర చేసిరు, మొఘళ్ళు వచ్చి మన మీద దండయాత్ర చేసిరు అని అంటే మనము సమర్థత లేదు అని చెప్పి నేను అన్నా. అప్పుడు మనము భక్తి రసంలో మునుగున్నాం. ఇట్ వాజ్ ఎన్ ఎటర్నల్ ఏమని అంటారు అని అంటే వీ వేర్ ఇన్ టు దట్ కాస్మిక్ దిస్ థింగ్. ఆ పరమేశ్వరుడితో కనెక్షన్లు ఉన్నాం మనం. ఆ భక్తి రసంలో ఉన్నప్పుడు అరే మనకి ఇట్లా మోసం చేయగలుగుతాడా, మనం ఇంత సత్యయుగంలో ఉన్నాం కదా అని అన్న తరుణంలో వీళ్ళు మనని వచ్చి కొట్టిండ్రు. ధర్మయుద్ధమా పీకుడు యుద్ధమా అనేది ఇక మనని వచ్చి కొట్టిండ్రు. దానికి ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి తర్వాత సెక్యులర్ ఢోంగ్ అని పెట్టిండ్రు. తర్వాత ఇప్పుడు వచ్చిన ఆ కుటుంబంకి వచ్చిన ఒక ఫేక్ గాంధీ జాతి గాంధీ అయ్యిండు. అంచెలంచెలుగా భారత్ని విడగొట్టే ప్రయత్నమే చేసిర్రు ఇగో ఈ ఫేక్ భారతీయులు. మిమ్మల్ని అడుగుతున్నా, అందుకే ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇట్లా